సాయి చంద్ మరణం తీరని లోటని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కవి, గాయకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, పేదలకు మేలు జరగాలని తప్పించే ఎంతో భవిష్యత్తున్న భావి నాయకుడిని తెలంగాణ కోల్పోయిందన్నారు. పాలమూరు జిల్లా మీద ఎంతో అవగాహన ఉన్న యువ మేధావి అని తెలిపారు. సాయి చంద్ కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ చిత్రపటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ కార్యకర్త, ఉద్యమ నాయకుడు, బహుముఖైన తన యొక్క ప్రతిభను తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాటినటువంటి వ్యక్తి. పాటగాడిగా, ఆటగాడిగా, రచయితగా, గాయకుడిగా తన అద్భుతమైనటువంటి గొంతుతో సమ్మోహనపరిచినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు. ఇవాళ ఆయన హఠాన్ మరణం, ఇంత భిన్న వయసులోనే నుంచి ఆయన భౌతికంగా దూరం అవుతాడని చెప్పి ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ఇది ఒక టెరిబుల్ షాక్. అది మా అందరికీ చాలా చాలా దురదృష్టం. ఇది చాలా బాధకరం. చాలా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి పాలమూరు ప్రజల జీవితాల మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి, భావితరానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యువ మేధావిని కోల్పోయినాం. ఇది కూర్చలేనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఓ తమ్ముళ్లాగా, ఓ కొడుకులాగా, వ్యక్తిగతంగా ఆత్మీయమైనటువంటి అనుబంధం, ఉద్యమ అనుబంధం, పార్టీ అనుబంధంతో పాటు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర ఆత్మీయుడు మా అందరికీ, నాకు ప్రత్యేకంగా. అదేవిధంగా గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నా శాఖ పరిధిలో వచ్చేటువంటి సంస్థకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు గత సుమారు 2 ఏళ్లుగా. చాలా క్రియాశీల పాత్ర పోషించేటువంటి వ్యక్తి. అనునిత్యం ప్రజలకు ఏదైనా మేలు జరగాలని తలపించేటువంటి ఒక తపన, ఆరాటం ఉండేటువంటి వాడు. మరి తట్టుకోలేకపోతున్నాం ఆయన